ఎక్కడున్నావమ్మా ఓ పులుసమ్మా ఏమి అనుకోనమ్మా నీ చిరునామా. ఇగో ఇట్లనే పాటలు పాడుకుంటున్నారు కావచ్చు నొల్లా పులస చేపల ప్రియులంతా ఇప్పుడు. ఎందుకంటే పుస్తలు కాదు కదా, ఆస్తులు అమ్ముకున్న పులస చేపలు దొరికేటట్టే లేవు ఈసారి. మరిగా చేప ఎందుకు ఎండలేదన్నట్టు పులస చేపలు ఎందుకు కనబడుకుంటూ పోతున్నాయో. పులుసా లేక పులుసు లేక పులస చేపలు ఇష్టంగా తినేటోళ్ళంతా ఏమనుకుంటాన్రో ఓ పరివార్తలకు పోయి ఆడుచుకుందాం పాండ్రోళ్ళ పబ్లిక్. పుస్తలమ్మైనా పులుసు చేపల కూర తినాలంటారు గోదారోళ్ళు. కానీ ఈ తాపు పుస్తలమ్మినా కూడా పులుసు చేపలు దొరికేటట్టే లేవోలా. ఎందుకంటే రాను రాను గోదావరిలా పులుసు చేపలు దొరుకుడే గగనమైతున్నాయి కదా. ఇగాన్ల ఈసారి ఈ ఎల్నినో చేయంగా ఆనలు లేటయ్యి గోదావరి గంగకు ఎర్ర నీళ్ళొచ్చుడు కూడా ఆలస్యమయ్యి ఆయటి ఊనినా ఎంటనే ఆయమన్న ఆనలు కొడితే ఇది వరకే గోదావరి పోటెత్తేది, గోదావరి ఎర్రవాడేది. ఎర్ర నీళ్లు సముద్రంలోకి పోతుంటే సముద్రం కెంచి ఎన్నో కొన్ని పులస చేపలు శంగ ఎగురుకుంటా ఎదురెక్కేటి. మత్స్యకారులు కూడా పండుగ చేసుకునేటోళ్ళు. కానీ పులుసు పెట్టుకునేటందుకు పులుసే లేకుండా పోతున్నదంటే ఈ కాలం కింద మీద అయిందనుకోవాలనో ఏమో గాని ఈ తాపు పులుస ప్రియులకు అంత ఊత కథే అవుతున్నది. ఇక ఇదిట్లుంటే పులుస దినాలనని నాలుక లబలబలాడేటోళ్ళంతా ఆర్డర్ల మీద ఆర్డర్లు పెడుతున్నారట. ముందుగాల్నే భయాన కూడా ఇస్తున్నారట నొల్లా కొందరైతే. పులుస దొరుకుడు ఆలస్యం మతలబ్ చేయండ్రి వచ్చి తీసుకుంటామని అమ్మేటోళ్లకు 5 నుంచి 10,000 దాకా అడ్వాన్సులు కూడా కొడుతున్నారట. ఇక మరి అమ్మేటోళ్ళు తినేటోళ్ళు ఏమంటాన్రో ఇనుండ్రోళ్ళ ఓ తాపు. కోనసీమలో పులస చేపలు రావడం కారణం గోదావరి నీరు లేక రావట్లేదండి. నీరు ఇప్పుడు వచ్చిన రేటు చాలా రేట్లు ఉంటాయి చేపలు. బయట నుంచి కూడా వచ్చి బయట నుంచి రావట్లేదు పులస చేపలు. ఈ సంవత్సరం పులస ఈ టైంకి అప్పుడే 2 times 3 times తినేవాళ్ళు. ఇంతవరకు పులసలు రాలేదు. కారణం ఏంటంటే గోదావరిలో వాటర్ ప్రాబ్లం ఒకటి, రాజమండ్రి నుంచి వాటర్ దిగలేదు, అలాగే ఇక్కడ ఆయిల్ కంపెనీల ప్రాబ్లం. వాటి వలన కింద నుంచి సముద్రం నుంచి ఎక్కవలసిన చేప ఆయిల్ కంపెనీల వలన ఎక్కట్లేదు. దాని కారణంగా పులసలు పైకి రాకపోవడం లేట్ అయిపోయింది. ఇన్నారు కదా అన్న చెప్పింది. ఈ టైంకు 2 సార్లన్నా పులస కూర తినేటోళ్ళట. అసొంటిది చూపే బంగారమాయనే అన్నట్టు సూపుకు కూడా నోసుకొని పరిస్థితి వచ్చింది ఈసారి. లెక్కకైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలున్న కేంద్రపాలిత ప్రాంతం యానం, కోనసీమలున్న కోటిపల్లి, కపిలేశ్వరం, బొబ్బర్లంక, తూర్పు గోదావరిలున్న ధవళేశ్వరం అసొంటి ప్రాంతాలల్లా కొద్దో గొప్ప దొరికేటి పులుసలు. అసొంటిది ఈసారి పత్తా లేకుండా పోయినాయి. అయితే పులుసలు కానరాకుండా పోవుడుకు కారణం ఇంకోటి కూడా ఉన్నదట నొల్లా. అటు సముద్రంలా ఇటు గోదావరిలా ఆయిల్ కంపెనీల పనులతోటి కాలుష్యం ఎక్కువయ్యి సముద్రం కలుషితమయ్యి పులుస పుట్టుకనే దెబ్బతీస్తున్నదట. అంటే ఇక రాను మా తాతలు పుస్తలు అమ్ముకొని పులస కూర తినేటోళ్ళు అంత కమ్మగుంటది పులస కూర అని రాబోయే తరాలు చెప్పుకునుడే అయితది కావచ్చునొల్లా. చూడాలే మరి ఈ కాలం ఏం చేస్తుందో, సర్కారు పెద్దలు చేపలు పెంచేటందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది.